అధ్యక్షుడు జగన్ ప్రతిపాదించిన మావిగన్పై అన్ని ప్రాంతాలలో వ్యతిరేకత పెరిగిపోతోంది. అమరావతి, కర్నూలు, విశాఖ వాసులు జగన్ వైఖరిని ఎండగడుతున్నారు. గతంలో ప్రకటించిన 3 రాజధానుల ముచ్చట్ను వదిలేసి మావిగన్ తీసుకుంటే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో నిర్ణయించిన కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్, విశాఖ పాలనా రాజధాని సంగతేంటన్న క్వశ్చన్ వస్తోంది. మావిగన్ ప్రతిపాదనతో కర్నూలు న్యాయ రాజధానికి మంగళం పాడినట్టేనా? రాయలసీమ బిడ్డని పదే పదే చెప్పుకునే జగన్ ఈ ప్రాంతానికి తేరని ద్రోహం చేస్తున్నారా? మావిగన్పై రాయలసీమ వాసుల రియాక్షన్ ఎలా ఉంది? వాజ్ ది స్టోరీ. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఏ ముహూర్తాన మావిగన్ ప్రస్తావన తెచ్చారో కానీ అన్ని ప్రాంతాల్లోనూ వ్యతిరేకతే వ్యక్తమవుతోంది. దీనిపై అమరావతి రైతులు ఆగ్రహంగా ఉంటే పరిపాలనా రాజధాని ఏమైందని విశాఖవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇక కర్నూలు కేంద్రంగా ఏర్పాటు చేస్తానన్న న్యాయ రాజధానికి సమాధి కట్టినట్టేనా అన్నది ఈ ప్రాంత వాసుల క్వశ్చన్. మాట తప్పడం, మడమ తిప్పడం తమ వంశంలో లేదని డైలాగ్స్ దంచిన జగన్ ఇప్పుడు మావిగన్ స్లోగన్తో జ్యుడిషియల్ క్యాపిటల్ను అటకెక్కించారని కర్నూలు ప్రజలు మండిపడుతున్నారు. 2024 ఎన్నికలకు ముందు కర్నూలు జగన్నాథ గట్టుపై న్యాయ విశ్వవిద్యాలయానికి భూమి పూజ చేసిన జగన్ న్యాయ రాజధాని వదిలేయడంతో జ్యుడిషియల్ క్యాపిటల్ కథ కంచుకు చేరింది. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ అమరావతిలో హైకోర్టు, కర్నూలులో దీని బెంచ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కానీ కర్నూలులో హైకోర్టును పెట్టాలని రాయలసీమ వాసులు అప్పట్లో డిమాండ్ చేశారు. అయితే సాంకేతికంగా ఇది సాధ్యం కాదని టీడీపీ ప్రకటించింది. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందేనని వైసీపీ నేతలతో పాటు న్యాయవాదులు ఆందోళన నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. అయితే టీడీపీ ప్రభుత్వం మాత్రం అమరావతిలో హైకోర్టు తాత్కాలిక భవనాలను నిర్మించి కార్యకలాపాలను కొనసాగిస్తోంది. 2019 ఎన్నికల్లోనూ చంద్రబాబు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి తీరుతామని మరోసారి ప్రస్తావించారు. కానీ టీడీపీ అధికారం కోల్పోయి వైసీపీ గెలవడంతో ముఖ్యమంత్రి అయిన జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాడిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇది కొలిక్కి రాకముందే వైసీపీ అధికారం కోల్పోయింది. గత ఎన్నికల్లో పవర్లోకి వచ్చిన కూటమి ఓ పద్ధతి ప్రకారం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే జగన్ మావిగన్పై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. అమరావతికి బదులు మావిగన్ను రాజధాని కారిడార్గా ప్రకటిస్తే ఇక కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్కు జగన్ అన్న ఏం పేరు పెడతారోనని రాయలసీమ వాసులు సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు వేస్తున్నారు. అమరావతికి బదులుగా మావిగన్తో జగన్ జనాలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కర్నూలు న్యాయ రాజధానిపై జగన్ రాయలసీమ ద్రోహి అంటూ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ పెడతామన్న వైసీపీ నాయకులు జగన్ మావిగన్ ప్రతిపాదన తర్వాత నోరు మెదపటం లేదు. మొత్తం మీద కర్నూలులో హైకోర్టు బెంచ్ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న కూటమి ప్రభుత్వానికి మద్దతిస్తున్న ప్రజలు వైసీపీని చేదరించుకుంటున్నారు. దీనిపై ఫ్యాన్ పార్టీ నేతల ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి.